ఈరోజు ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము కంటోన్మెంట్ భూములు మరి దాని చరిత్రపై మేము పూర్తి స్థాయిలో మరి మీడియా ముందు మేము ఆ వివరాలను వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న భూములన్నీ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ కూడా ప్రైవేట్ వ్యక్తులకు నవాబులకు సంబంధించిన భూములే తప్ప కేంద్ర ప్రభుత్వానికి మరియు రక్షణ శాఖకి ఎటువంటి సంబంధం లేదనేసి చరిత్ర చెప్తుంది, చట్టాలు చెప్తున్నాయి. ఆర్ జిఎల్ఆర్ అనేది ఇక్కడ వర్తించదు. ఒకవేళ ఈ జిఎల్ఆర్ వర్తించాలంటే కేవలం బ్రిటిష్ ఇండియా కంటోన్మెంట్స్కే వర్తిస్తుంది తప్పిస్తే సికింద్రాబాద్ అండ్ ఔరంగాబాద్ కంటోన్మెంట్ భూములకు మరి ఈ జిఎల్ఆర్ వర్తించదు అనేసి చరిత్ర చెప్తుంది, చట్టాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ ఒకవేళ వాళ్ళ భూములు అనుకుంటే వాళ్ళు నిరూపించాలనేసి మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. అలాగే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా నిజంగా వాళ్ళు ప్రజాసేవ చేయాలనుకుంటే మర్జింగ్తో పాటు ఇక్కడున్న భూములపై కూడా పోరాటం చేసి మాతో కలిసికట్టుగా మనం కంటోన్మెంట్ 4 లక్షల ప్రజానీకానికి విముక్తి కలిగించాలనేసి మరి అక్కడ భూములన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేయించేంత వరకు పోరాటం కొనసాగించాలనేసి నేను ఈ ఛానల్స్ ద్వారా ప్రజానీకాన్ని కూడా కోరుతున్నాను. మీరు కూడా సపోర్ట్ చేసి మరి మీ గొంతుక కూడా తీసుకొచ్చి మరి ప్రభుత్వంతో పోరాడి ఇక్కడ భూములన్నిటి కూడా ఫ్రీ హోల్డ్ చేయించేంత వరకు మనం పోరాడాలనేసి నేను మనవి చేస్తున్నాను. పార్టీ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? మా జనతా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము మా జాతీయ అధ్యక్షులు మేథాబ్రే గారు మరి 2017లోనే పార్టీని రిజిస్ట్రేషన్ చేశారు. చేసినప్పటి నుంచి కూడా ప్రతి ఎన్నికలలో వాళ్ళు పోటీ చేస్తున్నారు. యువశక్తిని మేము రూపొందించుకొని యువశక్తిని మేము తీర్చిదిద్ది యువశక్తికి మేము నాయకత్వం వహించి ఈ దేశాన్ని పరిపాలించడానికి యువకులు ముందుకు రావాలని యువకులను మేము బేస్ చేసుకొని యువకులకే ఈ ప్లాట్ఫామ్ ఇస్తామని మేము మీ ఛానల్ ముఖంగా వాగ్దానం చేస్తున్నాము. మీ డిమాండ్లు ఏం చెప్తారు ఫైనల్గా? మా డిమాండ్ ఈ కంటోన్మెంట్ భూములపై సిట్టింగ్ జడ్జు లేదా సిబిఐ ఎంక్వైరీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి ఈ భూములపై విచారణ జరిపించాలనేసి మేము కోరుతున్నాము.